నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ ఘనమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసిస్తే చెప్పలేదంటూ ఏమీ ఉండదు. ఇది జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అనేక సందర్భాల్లో దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం మనవి చేస్తాను. ఒక చార్ట్ గురించి మీకు తెలియజేస్తాను. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెది సింహలగ్నం, పుబ్బా నక్షత్రం, లగ్నంలో కుజుడు, చంద్రుడు, ఏకాదశంలో బుధుడు, పంచమంలో కేతువు, ఏకాదశంలో రాహువు, ధనస్సులో గురువు, కుంభంలో రవిబుధులు, వ్యయంలో కర్కాటకంలో శని, ఉచ్చస్థితిలో మీనంలో దశమంలో శుక్రుడు. ఇది ఆమె జాతకం. ఆమెకు ప్రస్తుతం రాహు మార్గదశ నడుస్తుంది. ఈ రాహు మార్గదశ నడుస్తున్నప్పుడు కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు రాహువుని ఎదుర్కోగలిగినటువంటి శక్తి మరే గ్రహానికి లేదు, ఒక శనికి తప్ప. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడుగా చెప్పడం మీరందరూ చూసే ఉంటారు. నేను 8 నెలల క్రితమే పంచాంగంలో రాశాను. mulugu.com వెబ్సైట్లో కూడా ఉంది. ఇక రెండో జాతకం వచ్చేసి మమతా బెనర్జీ గారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు. ఆమెది ధనుర్లగ్నం, లగ్నంలో రవిబుధ రాహువులు, మూడింట కుజుడు, వృషభంలో చంద్రుడు, సప్తమంలో అంటే మిథునంలో కేతువు, అష్టమంలో గురువు వక్రి ఉచ్చస్థితిలో, శని ఏకాదశంలో తులలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుక్రుడు వేయిలో ఉన్నాడు. ఇప్పుడు ఆమెకి శని మహాదశలో శని అంతర్దశ నడుస్తుంది. పైగా ఏలినాడు శని కూడా నడుస్తుంది. ఈ సందర్భంగా చాలామంది శని కాబట్టి తప్పకుండా చెడిస్తారు, అడుక్కు తింటారు, లక్షాధికారులు భిక్షాధికారులు అవుతారు, రాజులు కూడా నడుక్కు తింటారని చెప్పిన ఒక ప్రచారం ఉంది. అది చాలా తప్పండి. దయచేసి తెలుసుకోండి. ఈ శని మహాదశలోనే ఆమె గతంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ శని మహాదశలోనే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే శని ఇచ్చేటువంటి రాజయోగాన్ని ఏ గ్రహం కూడా ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆమె మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. శనిగ్రహం ఇచ్చేటటువంటి మంచి ఫలితాన్ని మరే గ్రహం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏలినాడు శని వచ్చినా, శని మహాదశ నడుస్తున్నా, శని పట్టాడు మనకి చెడుగా ఉంది అని ప్రతి చట్ట విషయాన్ని శనికి ఆపాదించడం అనేది ఉన్నది చూసారా. ఇది మిడిమిడి జ్ఞానం. ఏమాత్రం జ్ఞానం లేని వాడు మాట్లాడే మాట తప్ప శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మీరు తెలుసుకోండి. శనిని దేవుడిగా ఆరాధించండి, మీకు మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. శని ఆరాధనలో అఘోర పాశుపత హోమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. వచ్చే వారం హిల్లరీ క్లింటను, డొనాల్డ్ ట్రంప్ జాతకం గురించి విశ్లేషణ చేస్తాను.